గణతంత్ర దినోత్సవం అంటే ఏంటిది? గణతంత్ర దినోత్సవం రోజు మనం ఏం చేయాలి? భారతదేశానికి 1947లో స్వాతంత్రం వస్తే దాదాపుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఎన్నో సిద్ధార్థ సార్ చెప్పినట్టు రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా భారమంతా తన ఒక్కడిపై వేసుకొని ఆరోగ్యం సహకరించకపోయినా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క కుల మత ప్రాంత వర్ణ భేదం లేకుండా ప్రతి ఒక్క భారతీయులకి భారతీయ పౌరులకి సమానమైన హక్కులు ఇవ్వాలని భారత రాజ్యాంగం ప్రకారం భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి హక్కులు ఇవ్వాలి అని తలంచి మనకు రాజ్యాంగం ఇచ్చింది. చాలా మంది చూస్తున్నాం అక్కడక్కడ పేపర్లలో ధర్నాలలో నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఉంది, నాకు వాక్ స్వాతంత్రం ఉంది, నేను ఏదైనా మాట్లాడగలను, ఏదైనా చేయగలను అనే రాజ్యాంగం హక్కు గురించి మాట్లాడతాం. మనకు కూడా రాజ్యాంగం హక్కు ఇచ్చింది, మనకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇచ్చింది. ఖచ్చితంగా భారత పౌరునికి విద్యను అందించే బాధ్యత ఈ ప్రభుత్వాలను అని చెప్పింది. ఎందుకోసం? చదువుతోనే ఏదైనా సాధించవచ్చు, చదువుతోనే ఏదైనా సాధించవచ్చు. ప్రపంచంలో ఇంత 100 కోట్ల పైన జనాభా ఉన్న దాదాపుగా 130 కోట్లు ప్రపంచంలో నెంబర్ 1 అనుకుంటా. ఇప్పుడు ప్రపంచంలో నెంబర్ 1 జనాభాలో ప్రపంచంలో నెంబర్ 1 ఉన్న మనం ఇంకా ఆకలి చావు లాగట్లేదు, ఇంకా అమ్మాయిల మీద అఘాయిత్యాలు ఆగట్లేదు, ఇంకా దోపిడీ లాగట్లేదు, ఇంకా పూరి గుడిసెల రూపు మారట్లేదు, ఇంకా గ్రామాలలో కనీస సౌకర్యాలు కలగట్లేదు. దీనికంతటి కారణం దేశం ఒక్కటే కాదు, దేశం నాకేమిచ్చిందని కాదు, దేశం నాకు ఇచ్చిన అవకాశాన్ని, దేశం నాకు ఇచ్చిన చదువు అనే అవకాశాన్ని చదువుకొని ఎంతమంది మనం దేశం కోసం సేవ చేస్తున్నాం. ఇంత ముందుకు మనం చూస్తాం ఒక చక్కనైన పాట భారతదేశ సైనికుల గురించి వర్ణించడం చూస్తాం. భారతదేశం కోసం ప్రాణ త్యాగం చేయడానికి సిద్ధపడి ఎప్పుడు చస్తామో తెలిసి ఎప్పుడు చస్తామో తెలియక భుజాల గన్ను పట్టుకొని కాళ్ళు గుంజుతున్నా, తిండి లేకున్నా, శత్రువు ఎదురుగా నిలబడితే జై హింద్ అని ఆ బుల్లెట్ తగిలే లోపు ఆ శత్రువును చంపాలని కసితో రగిలిపోయే భారత సైనికుల త్యాగం మననం చేసుకో. మరి మనం ఏం చేద్దాం? మనకు కూడా సైన్యంలోకి వెళ్దాం. మీకు ఇష్టం ఉంటే సైన్యంలోకి వెళ్ళండి. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తోనే అగ్నివీర్ అనేది ఒక అవకాశం వచ్చింది. మీరు వెళ్ళాలనుకున్నారు, వెళ్ళండి, సేవ చేయండి. సైనికునిగా సేవ చేస్తేనే సేవనా అంటే అది కూడా కాదు. ఆ సైనికులకు సేవ చేస్తే పారామెడికల్ సిబ్బందిగా, ఒక డాక్టర్ గా, ఒక ఇంజనీర్ గా, ఒక ట్రక్ డ్రైవర్ గా, ఒక కుక్ గా, ఒక ఇంజనీర్ గా, మెకానిక్ గా, ఇలాంటి రకరకాల పోస్టులు మనకు ఉన్నాయి భారతదేశం. అవన్నీ కూడా సేవ చేయొచ్చు సార్. భారతదేశ సైన్యంలో చేరితేనే సేవ చేసినట్ట అంటే అదొక్కటే కాదు. మనం చదువుకొని, నవీన్ సార్ చెప్పినట్టు మనం చదువుకొని మన బాధ్యతతో మన కుటుంబాన్ని, మన చుట్టుపక్కల మన గ్రామాన్ని, మనకు ప్రతి ఒక్కరిని మనం బాగు చేస్తే ఈ దేశం బాగుపడుతుంది. వారికి చేతనైనది అక్కడ చేస్తే మనకి చేతనైంది మన బాధ్యత. మనం ఒక ఉద్యోగం సంపాదించి లేదా ఉపాధి సంపాదించి మనం బాధ్యతాయుతంగా బతుకుతూ 10 మందికి బతుకు చూపించే మార్గం మనం వస్తే ఈ దేశానికి మనం కూడా సేవ చేసిన వారం అవుతాం.
కాబట్టి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మీరు చిన్నప్పటి నుంచి ఎల్కేజీ యూకేజీ నర్సరీ నుండి కలలు కంటూ జెండా పండుగ అంటే పొద్దున లేచి సంతోషంగా తయారై ఎన్ని ప్రోగ్రామ్ చూస్తారు. ఇప్పటికి దాదాపుగా నాకు తెలిసి ఇప్పటికి 11, 12 రిపబ్లిక్ డే దినోత్సవాలు జరుపుకోవడం జరిగింది మీ జీవితంలో. కానీ ప్రతిసారి ఈ రోజు గుర్తు చేసుకున్న తర్వాత ఏ ఒక్క రోజైనా భారత గణతంత్ర దినోత్సవం రోజు నేను ఈ దేశానికి ఏ విధంగా సేవ చేయాలని మీరు ఆలోచన చేసుకున్నారా లేదా ఆలోచించండి. ఆలోచన చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆలోచన చేసుకునే వారు ఇప్పుడు ఆలోచించండి. ఈ రోజు నేను ప్రతిజ్ఞ చేస్తాను, ఈ దేశం కోసం, ఈ భూమి కోసం, ఈ కుటుంబం కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ ఊరు కోసం, నా కోసం బాధ్యతతో కూడిన జీవితాన్ని నేను బతుకుతా అని చెప్పేసి మీరు ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది గుర్తుపెట్టుకోండి. నేను పొద్దున 4:30కి వాకింగ్కి వెళ్తే, ప్రభుత్వ పాఠశాలకు వెళ్తే చాలా మంది ఊర్ల నుంచి బస్సులు లేవని వాళ్ళందరూ పొద్దున వచ్చి ఇక్కడ కూర్చున్నారు. నేను పలకరించడం జరిగింది. సార్ ఈరోజు జెండా పండుగ, నేను స్పీచ్ ప్రిపేర్ అవుతున్నానని ఒక అమ్మాయి చెప్తుంటే నిజంగా గర్వపడ్డా. నేను చలిలో 4:30 పొద్దున 4:30కి అమ్మాయి స్పీచ్ ప్రిపేర్ అవుతుందంటే ఎంత గొప్ప నిష్ఠత ఉంది, ఎంత ఇష్టంగా ఉంది ఈ దేశం కోసం. ఈ దేశం నాకు ఇచ్చిన ఈ బతుకు, ఈ స్వేచ్ఛ వాయువులు పీల్చే ఈ బతుకు కోసం భగత్ సింగ్ లాంటి వారు, ఊరి కంబానికి నవ్వుతూ ఎక్కిన భగత్ సింగ్ లాంటి వారు, ఆజాద్ చంద్రశేఖర్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, ఇలా ఎందరో చేస్తామని తెలిసి